ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మనతో కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి. సో ముందుగా రామూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం. నమస్కారం. ఏపీ దాటేంత వరకు కూడా ఈ మొంధా తుఫాన్ చాలా అమాయకంగా కనిపించింది. ఇటు తెలంగాణకు ఎప్పుడైతే టర్న్ తీసుకుందో రావడమే విలయతాండవం విరుచుకుపడిందనే చెప్పాలి. అయితే ఎస్పెషల్లీ వరంగల్ ఖమ్మం చాలా అక్కడ నష్టం అయితే భారీ లెవెల్లోనే జరిగింది. దాదాపుగా వరంగల్ అయితే 3 రోజులు నీళ్లలోనే తేలినటువంటి పరిస్థితి. సో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో వరంగల్లో కూడా మీరు పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏంటి, ఎలా ఉందంటారు? వాస్తవాలు ఏంటంటే ఇక్కడ అధికారుల లోపం, అదే విధంగా పాలకుల లోపంగా నేను వర్ణిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ వాస్తవంలో ఏంటంటే భద్రకాళి చెరువు చుట్టూ ఉన్న ఏదైతే పూడిక తీసే కార్యక్రమంలో పూడిక తీసి మొత్తం కంప్లీట్ గా పూడిక తీసే క్రమంలో ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఏదైతే కొండా సురేఖ అండ్ నాయన్ రాజరెడ్డికి మధ్యలో వాటాలలో వచ్చింది. నా చెరువు అంటే నా చెరువు అని ఒళ్ళు పెట్టుకొని వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ దాకా ఈ గొడవ పోయిందన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వరదలు రావడానికి ముఖ్య కారణం కూడా చెప్తా. ఎందుకంటే అందులో పూడిక తీసే క్రమంలో ఆ మట్టి మొత్తం కంప్లీట్ గా ఎగువ ప్రాంతాలకు తోసేసి మిగతా మట్టి అమ్ముకున్న క్రమంలో వాస్తవంగా ఆ వచ్చిన డబ్బుల వాటాల మీదనే దృష్టి ఉన్నది తప్ప ఏదైతే ఆ మట్టి తోడిన తర్వాత ఏదైతే నాళాలు ఉంటాయో భద్రకాళి చెరువులోకి వచ్చే నాళాలను కంప్లీట్ గా మూసివేయబడ్డది. ఇప్పుడు భద్రకాళి చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి. భద్రకాళి చెరువు చుట్టూ కట్ట ఉంటుందండి, పార్క్ ఉంటుంది. ఆ పార్క్ అవతల వాటర్ ఆగింది. ఎందుకంటే లోపలికి రావడానికి మార్గం లేక ఇళ్లకు నీళ్లు పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వము కావాలని తీసుకొచ్చి ఈ విధమైన పరిస్థితులు తీసుకోవచ్చు. అదే విధంగా అయితే నగర్ లో కూడా గతంలో వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు త్వరితగతిన అక్కడికి అదైతే వడ్డీ చెరువు నుండి మనకు కిందికి ఏదైతే ముచ్చల నాగరం వరకు పోయిన వరకు కూడా మొత్తం నన్ను పెద్దగా చేసి ఇప్పుడు ఏదైతే పెను ప్రమాదాన్ని కూడా తప్పించే పరిస్థితి కూడా చూస్తాం. అలా ఏంటంటే ప్రణాళికబద్ధంగా ఏదైతే నగరాల్లో ఉన్న పరిస్థితులను ముంపు ప్రాంతాలను గుర్తించి ఏదైతే ఉపనం కలిగించే ప్రయత్నం, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే వాస్తవంగా నేను భద్రకాళి చెరువు ఈ రోజు నిర్మాణాలు కావండి. వాస్తవాలు ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని అదే విధంగా అయితే అక్కడ ఉన్న కార్పొరేషన్ గాని 30 ఏళ్ల నుంచి అక్కడ పర్మిషన్లు ఇచ్చినాయి. అపార్ట్మెంట్లు మునిగిపోయినా, అక్కడ గ్రామాలు మునిగిపోయినా, అదే విధంగా అక్కడ టెంపుల్ ఉంటది. టెంపుల్ సైడ్ ఏదైతే ఆ టెంపుల్ సైడ్ కూడా మొత్తం కంప్లీట్ గా ఇల్లులు వెలిసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అది కంప్లీట్ గా ఎఫ్టీ పరిధి అండి. ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు కట్టుకోవడం వల్ల అదంత పరిస్థితి వచ్చింది. లేదు, మీకు క్లియర్ చేసుకోవాలి. అంటర్ సంబంధించి ఈ రోజు ఒక్క రోజు అంటే 30 సంవత్సరాల నుంచి అది పోయినా ఏదైతే మా గవర్నమెంట్ లో కొత్తగా వెలిసినాయి చాలా ఫ్యూ మాత్రమే. మధ్యలో ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే బఫర్ జోన్ కాకపోతే ఏదైతే ఎఫ్టీఆర్ లో కానీ వాస్తవంగా మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాలేదండి. ఇంకో చాలా విషయాలు ఏంటంటే హన్మకొండలో చాలా చెరువులు మ్యాన్ చేసింది ఎవరన్నా కూడా కాంగ్రెస్ నాయకులు అండి. బాలసముద్రం అని ఒక పెద్ద చెరువు ఉండేదండి. ఆ బాలసముద్రం మింగ ఎవరు బక్కాసూర్లో ఎవరన్నా కూడా చెప్తారు. వాళ్ళు వాస్తవం చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ముఖ్యంగా వరంగల్ ఏదైతే దక్షిణ భారతదేశం చేసి కాకతీయులు పాలించి మనం అందరం విన్నాం. వాస్తవంగా ఏంటంటే గొలుసు కట్టు చెరువులను తీసుకొచ్చి ఏంటంటే ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువుకి ఏదైతే ఇప్పుడు మడికొండ ఉంటుందండి. ఎందుకంటే వాస్తవంగా మనం వరంగల్ ఏదో నగరానికి ఎంటర్ అవుతుంటే మడికొండ ఉంటుంది. మడికొండ చెరువు నీళ్ళు దాటిన తర్వాత నిండిన తర్వాత అది సోమిడి చెరువుకి రావాలి. సోమిడి చెరువు దాటిన తర్వాత అది వడ్డేపల్లి చెరువు పడాలి. వడ్డేపల్లి చెరువు నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి వాటర్. ఈ క్రమంలో నాలాలు ఏదైతే ఉన్నాయో ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు వచ్చే కాలువల్ని వాస్తవంగా రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ఏర్పడి అక్కడున్న అధికారులు కుమ్మక్కయ్యి ఆ మాఫియాకి సహకరించి కొన్ని వాస్తవంగా చెప్పాలంటే 20-30 ఏళ్లుగా జరిగిన ఈ తంతు వల్లనే నగరాలు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒకటి ఓన్లీ ఇక్కడే అంటున్నాను. మొత్తం ఏదైతే నగరాలు మొత్తం కంప్లీట్ గా వచ్చిన తర్వాత గ్రామాల నుంచి వెళ్ళి చాలా మంది తరలి వచ్చి నగర వాతావరణానికి అలవాడి కొత్త ఇల్లులు కొనుక్కొని లేకపోతే ఇల్లులు కట్టుకొని తక్కువ రేట్ వస్తున్నాయి. ఏదైతే నాలాల పక్కన అదే విధంగా చెరువుల పక్కన కొనుక్కొని అది వాస్తవంగా ఏంటంటే కొన్ని భూములు కూడా ఏ విధంగా ఉంటాయంటే చెరువుల పక్కన కానీ అక్కడ కానీ పట్టా భూములు ఉంటాయి. ఎందుకంటే అది టెక్నికల్ గా కూడా పట్టా భూమి చూస్తుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ లో క్లియర్ గానే. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న అధికారులకు లంచాలు ఇచ్చి ఆ విధంగా ఇల్లులు కట్టుకోవడం వల్ల కూడా కొన్ని జరిగినాయని కూడా నేను వాస్తవంగా ఓపెన్ గా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ రోజు ఈ మొత్తానికి ఏంటంటే త్రినగరి, కాజీపేట్, హన్మకొండ, అదే విధంగా వరంగల్ నగరాల్లో
ఎక్కడైతే ఇప్పుడు వరదలు వచ్చినాయో, ఎక్కడైతే ఇప్పుడు పరిస్థితులు ఎదురైనాయో వాస్తవంగా అధికారుల తప్పు, అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ తప్పు 100%. ఎందుకంటే ముందు అయితే జాగ్రత్త చర్యలు తుఫాను తీసుకోలేదు. తుఫాను ఇంకోటి ఏంటంటే హెచ్చరికలు భద్రకాళి ముందే చెరువులకు తుఫాను హెచ్చరికలు ముందే ఇచ్చినప్పటికీ కూడా Yes. ఎందుకు మనవాళ్ళు సిద్ధంగా తుఫాన్ లేరు? ఉందని తుఫాన్ ఉందని తెలుసు, అధికారులు కూడా అలర్ట్ అయ్యిండ్రు. కానీ ఏంటంటే భద్రకాళి చెరువులకు వాస్తవంగా వరద వచ్చే క్రమాన్ని మీరు అంచనా వేయలేదు. మరి ఇంకోటి ఏంటంటే ఆ నాళాలు ఎందుకు మీరు ఓపెన్ చేయలేదు? మొత్తం కంప్లీట్ గా భద్రకాళి చెరువులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ టీవీ వాళ్ళకు కూడా మన రాజ్ న్యూస్ వరంగల్ ప్రతినిధులు పంపండి. భద్రకాళి చెరువులో నీళ్లు తక్కువ ఉన్నాయి, భద్రకాళి చెరువు బయట వాటర్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇళ్లకు వాటర్ రావడానికి కారణం ఏంటంటే అందు లోపలికి వాటర్ పోయే క్రమాన్ని మూసివేసింది. ఈ మూసివేసే క్రమాన్ని వాస్తవంగా పరిశీలించి అధికారులు ఇప్పటికైనా ఆ చెరువులకు పోయి చెరువుల నుంచి వెళ్ళి ఆ మత్తడి కూడా కూలగొట్టినండి. దాదాపు అది 800 సంవత్సరాల మత్తడి అది. ఎందుకంటే ఆ మత్తడిని కూడా కూలగొట్టదు. మత్తడి పటిష్టమైన మత్తడి, భద్రకాళి చెరువు మత్తడి నా భూతో నా భవిష్యత్ అని ఉంటది. నీకు రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకదు అంత పెద్ద మత్తడిని, అంత రాతి కట్టడాన్ని బలవంతంగా కూలగొట్టిల్లు. ఇంకోటి ఏంటంటే ఆ మట్టి అమ్ముకునే క్రమంలో అందులో నిధులు దొరికినాయని కూడా ఇక్కడ వరంగల్లో ప్రతి ఇంట్లో చర్చ జరిగింది. ఏంటంటే అక్కడ వాటర్ లొల్లొచ్చింది, అక్కడ నిధులు అదే విధంగా ఏమో దొరికినాయని చెప్తున్నారు. నిధులు పంచుకో విషయంలో గాని, అమ్ముకునే విషయంలో గాని ఆ క్రమంలో లొల్లీలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా వాటి లొల్లీలు కూడా మంత్రివర్గంలో గాని ఇతర స్థాయిలో గాని దోపిడీ మీద పంచుకోవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి. వాస్తవంగా ఓటీపీ ప్రభుత్వం ఇది, వన్ టైం పాస్వర్డ్. ఖచ్చితంగా ఉన్నన్ని రోజులు దోచుకొని పోవాలి తప్ప ప్రజల కష్టాలు గాని ప్రజల కన్నీళ్లు గాని ఇల్లులు కూల కొడతారు, రోడ్ల మీద వేస్తారు. అదే విధంగా నీళ్ళని తీసుకొచ్చి ఇళ్లలో కోలి పెడతారు. ఏదైతే చెరువు నుంచి చెరువు పోయే క్రమాన్ని మూసివేసి మొత్తం ఇళ్లకు నీళ్ళు వచ్చి మళ్ళీ 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం. మీకు ఇదేం ముసలికల్లు. ఎందుకంటే వాస్తవంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఎంతమందికి సక్రమంగా అందుతాయో అంతకన్నా తెలీదు. వాటిలో కూడా ఇచ్చేటువంటి మాకింత అని మళ్ళీ అక్కడ కూడా కమిషన్లు. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు నాయన్ రాజేందర్ రెడ్డి. నిన్న స్టేట్మెంట్ చూడాలి. ఆయన హైదరాబాద్ లో ఉండి సార్ నిన్న సాయంత్రం వచ్చిండు. పెళ్లిల దగ్గర భోజనాలు మిగిలిపోతే ఆ ఇళ్లలోకి పంపి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. నువ్వేంది వచ్చి పనిచేది? నీ కోడి ఇస్తాడు, నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎక్కడికో పంచుకుంటారు. నువ్వు వాళ్ళు వరద బాధితులు మీకు పిచ్చబోళ్ళు కనబడుతున్నారా? సిగ్గుండాలి కదా మాట్లాడానికి ప్రభుత్వంలో ఉన్న తర్వాత. ప్రభుత్వం నుంచి ఏం సాయం చేశారంటే అది చెప్పాలి. కానీ పెళ్లిల దగ్గర పెళ్లిళ్ళు బాగా అవుతున్నాయి, ఇవాళ రేపు పెళ్లిళ్ళు బాగున్నాయి, ఆ పెళ్లిళ్ళ భోజనాలు మిగిలిపోయినాయి, వాళ్ళ పంపమంటే ఎంత నిస్సిగ్గారండి ఇది. నీటి పంపుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిన్న ఏందైతే వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీస్ లో దాదాపు 100 మందికి వంటలు వండి పెట్టాం. మొత్తం అన్ని పొట్లాలు వివిధ ప్రాంతాలకు మేము పంచిపెట్టాం. వాస్తవంగా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నా కూడా ఆయన గుటా ఓటిన రాత్రి వచ్చి ఎక్కడిదక్కడ చూసి ఏం పరిస్థితి అంటే ఇట్లా ఈ విధంగా పరిస్థితి అంటే ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలనే అడిగి భోజనాలు పంపని ఆయన పెద్ద మనసుతో ఆయన కార్యక్రమాలు చేసిండు. వీళ్ళు ఏంటండి భోజనాలు మిగిలిపోయినా మొత్తం ఆహారం తీసుకుపోయి పొట్లాలు పని చెప్తారు. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ప్రభుత్వం ఉన్న తర్వాత.